గతంలో ఆటోకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ప్రభుత్వం అవుతున్నారు కదా. ఏం పని లేదు. కావచ్చు చెప్పుకోకూడదు. గవర్నమెంట్ అంతా వేస్ట్ అనమాట. ఎవరికి ఇస్తారు? అందరికి సగం సగమే వేసేది. ఏది వేసినా సగం సగమే. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇయ్యరు. ఏ పథకమైనా అంతే. ఇచ్చే 2 పథకాల్లో సగం ఇస్తారు, సగం ఇయ్యరు. కదమ పథకాలు అసలు ఇయ్యలేరు. అంటే ఈ పథకాలు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అప్లై చేసుకొని సోపం తీసుకుంటే భయం అవుతుంది అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. టైం పెట్టిద్దా? జగన్ గవర్నమెంట్లో ఇటువరకు కరోనా వచ్చింది, అయినా బడ్జెట్ అట్లా కాదుగా. జగన్ గవర్నమెంట్లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు. అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు. ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదు, పరిపాలన చేయట్లేదు. ఇలా 1000 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రజలకు చేరట్లేదుగా. ఇటువరకు గవర్నమెంట్కి ఏమన్నా అచ్చు గుద్దుకున్నారా ఏంటి? ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి అది. అంటే ఈరోజు ప్రళయం వచ్చేసి వరద వస్తే వరదలో అందరూ కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 సంవత్సరాలు. అయినా అందరికి పథకాలు ఇచ్చాడు, అందరూ హ్యాపీగా బతికారు, అందరూ శుభ్రంగానే జరిగినాయి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ విపత్తు అది. ఇది వరద ఒక విజయవాడకు వచ్చింది, రాష్ట్రం అంతా రాలేదుగా. మరి ఇంకేంటి? దేశం అంతా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. మరి అది అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ వెళ్ళాలి, బలోపేతం. కానీ పార్టీ కేడర్ ఏం తక్కువ లేదు, కేడర్ ఉంది. కానీ జనాలకి భయప్రాంతాలు చేసి బయటికి రానికుండా చేస్తున్నారు, అంతే. ఏం లేదు. ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఇలా 2029 పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? పుంజుకుంటామేంటి? ఆల్రెడీ పుంజుకున్న బట్ ఓటు శాతం తక్కువేం లేదుగా. మనకి ఓటు శాతం ఉంది. దానికి దీనికి 20 లక్షలు తేడాయే, అంతేగాని ఓట్లు ఏమి లేవనే లేదు. ఓటు శాతం మన ఒక్క పార్టీకి ఓటు శాతం దానికంటే 20 లక్షలు తేడా. ఈ 3 పార్టీలు కనిస్తే అంత ఉంది, మన ఒక్క పార్టీకి అంత ఉంది. అంటే కాదు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కొత్త మాటలు.